నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ లోకం తీరు. ధర్మయ్య కష్టజీవి. రోజంతా శ్రమపడి పనిచేసి తెచ్చిన దానితో కలో గంజో తాగి గుట్టుగా సంసారాన్ని ఈడ్చుకు వస్తున్నాడు. అతడిది కుచేల సంతానం. తన పేదరికం వల్ల వాళ్లను కూడు గుడ్డతో పోషించలేక సతమతమవుతున్నాడు. దీనికి తోడు పెద్దవాళ్ళు నలుగురు ఆడపిల్లలు కావడం వల్ల మగపిల్లలు చేతికి అంది వచ్చే లోపల వాళ్ళు కాస్త పెళ్ళిడికి వచ్చారు. ధర్మయ్య కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేయడం తలకు మించిన పని. అతడి భార్య పార్వతమ్మ అతడు పని నుంచి ఇంటికి రాగానే కూతుళ్ళ పెళ్లి గురించి ప్రస్తావిస్తూ ఉండేది. ధర్మయ్య భార్యమ్మక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయేవాడు. అతడి కొడుకులు అకల పెళ్లిళ్లకు డబ్బులు కూడబెడదామని తాము కూడా తండ్రితో పాటు కాయకష్టం చేయడానికి సిద్ధపడ్డారు. ఇంకా పసితనం వదలని నలుగురు కొడుకుల వంక జాలిగా చూసి వద్దని వారించబోయాడు ధర్మయ్య. కానీ వాళ్ళు వినకుండా తండ్రితో పాటు కూలీకి బయలుదేరారు. ధర్మయ్య ఇంటి పెరట్లోని వేప చెట్టును ఆశ్రయించుకుని గృహదేవతలు భార్యాభర్త ఉంటున్నారు. ఒకనాడు మగదేవత ఆడదేవతతో మనం ఎంతో కాలంగా ఈ గృహాన్ని ఈ చెట్టును ఆశ్రయించుకుని ఉంటున్నాం కదా, అయినా ఎంతో పేదరికంలో ఉన్న ఈ ధర్మయ్యకు ఎలాంటి సాయమూ చేయలేదు. ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది అన్నది. ఆ మాటలతో ఆడగృహదేవత జాలిపడి అవును, ఏదైనా చేయడం బాగుంటుంది. వీళ్ళది ఒకప్పుడు కలిమిగల కుటుంబం. పరిస్థితులు ప్రతికూలించి ప్రస్తుతం ఇలా పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఏం సాయం చేద్దామంటావు అని అడిగింది. కొంత డబ్బు తెచ్చి ధర్మయ్య కళ్ళపడేలా చేద్దాం. దానితో అతడి కష్టాలు గట్టెక్కుతాయి. ఏ చింత లేకుండా కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోగలుగుతాడు అన్నది మగదేవత. అందుకు ఆడదేవత సరేనన్నది. ఇద్దరూ కలిసి డబ్బు తెచ్చి ఒక రాత్రి వేళ ధర్మయ్య పెరట్లోని బావి దగ్గర ఆ డబ్బు మూటను పడవేశాయి. ఉదయమే లేచి పెరట్లోకి వచ్చిన ధర్మయ్య ఆ డబ్బు మూటను చూసి దాన్ని బిగించి ఉన్న తాడు విప్పాడు. అతడి కళ్ళు చెదిరిపోయాయి. ఆనందంగా ఉంది పెద్దగా కేక పెట్టాడు. అది విని ఇంటిల పాది పెరట్లోకి వచ్చారు. అందరి కళ్ళు డబ్బు మూట మీదనే పడ్డాయి. ముందుగా ధర్మయ్య పెద్ద కొడుకు, ఆడపిల్లల తర్వాతి వాడు తండ్రితో నాన్న, ఈ డబ్బుతో మనం ఏదన్నా భారీ ఎత్తున వ్యాపారం ప్రారంభిద్దాం, మన దరిద్రం వదిలిపోతుంది అన్నాడు. ధర్మయ్య మిగిలిన ముగ్గురు కొడుకులు అన్నకేసి కోపంగా చూస్తూ అదేం కుదరదు, ఈ డబ్బులో కొంత ఖర్చు పెట్టి మేము ముందు చక్కని దుస్తులు కుట్టించుకుని మిగిలింది పెట్టి పట్టణంలో ఎవరి దగ్గరైనా మంచి గురువు వద్ద చదువుకుంటాం అన్నారు. కొడుకులు ఇలా అనగానే ధర్మయ్య భార్య ఆగండర్రా మీరు అంటూ వాళ్ళను కసురుకుని నాకు ఎన్నాళ్ళుగానో బంగారు నగలు చేయించుకోవాలని ఆశగా ఉంది. ఎంతకు వదలని ఈ పేదరికం వల్ల ఈనాటి వరకు ఆ ముచ్చటి తీరిందే కాదు. ఈ డబ్బుతో నగలు చేయించుకుంటాను అన్నది. ధర్మయ్య అందరినీ ఆగండి అన్నట్టు చేయి ఊపి ఈ డబ్బుతో ముందు ఒక చక్కని భవంతి కట్టుకోవాలి, తర్వాత కొంత పొలం కొనాలి. అప్పుడే మనం ఊళ్ళో ఉన్న నలుగురిలోనూ దర్జాగా హోదాగా బతకగలం. కనుక నా మాట విని ఈ డబ్బు జోలికి ఎవరూ రాకండి అన్నాడు. కొంచెం ఎడంగా నిలబడి ఇదంతా గమనిస్తున్న ధర్మయ్య పెళ్లికెదిగిన కూతుళ్ళు మాత్రం ఏ కోరిక వెళ్ళిపుచ్చలేదు. కానీ వాళ్ళ మనసులో తమ పెళ్లిళ్ళ గురించి మోయలేనంత ఆరాటం ఉంది. వేప చెట్టు మీద ఉండి ఇదంతా చూస్తున్న గృహదేవతలకు ధర్మయ్య, అతడి భార్య, మగపిల్లల ప్రవర్తన చాలా ఆశ్చర్యం కలిగించింది. మగదేవత ఆడదేవతతో చూసావా వీళ్ల కోరికలు, ఇప్పటి వరకు ఆడపిల్లల పెళ్లి సంగతి ఎవ్వరూ తేలేదు. అందరికీ తమ తమ కోరికలు తీర్చుకోవడమే ముఖ్యంగా కనిపిస్తున్నది. ఆఖరికి కన్న తల్లి కూడా కూతుర్ల పట్ల తన బాధ్యత మర్చిపోయి నగల వ్యామోహంలో పడిపోయింది. ఇదన్నమాట లోకం తీరు అన్నది. ఆడదేవత విచారంగా అవునవును, ఇదంతా డబ్బు మహిమ. అసలు డబ్బు లేనప్పుడు అందరూ ఒక్క మాట మీదే నిలబడ్డారు. అందరూ ఆడపిల్లల పెళ్ళిళ్ళ గురించే ఆలోచించారు. డబ్బు కళ్ళబడగానే అదంతా మరచిపోయి ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పాకులాడుతున్నారు. ఉండు, ఒక చిన్న తమాషా చేస్తాను అన్నది. ఈలోపుగా ధర్మయ్య, అతడి భార్య, మగపిల్లలు మేము చెప్పినట్టే జరగాలి అంటే మేము చెప్పినట్టే జరగాలి అంటూ పెద్దగా వాదులాడుకుంటున్నారు. ఇంతలో హఠాత్తుగా మూటల్లో ఉన్న నాణేలు చిన్న చిన్న రాళ్లుగా మారిపోయినాయి. అది చూసి అందరూ నిబ్బెర పడిపోయారు. ధర్మయ్య భార్య లవోదీపం అంటూ అయ్యో, మనం డబ్బని భ్రమపడ్డాం కానీ ఇవన్నీ రాళ్ళు రప్పలును మంత్రతంత్రాలు నేర్చిన వాళ్ళు ఎవరో మనం ఆట పట్టించేందుకు ఇలా చేశారు అన్నది. అందరూ నిరాశతో తలలు వేలాడదీశారు. ముందుగా ధర్మయ్య భార్య కొంచెం తేరుకుని చూసారా, మనమంతా దీని డబ్బు అనుకుని భ్రమపడి మన కోరికలు తీర్చుకునేందుకు తగవ ప్రారంభించాం.
కానీ ఎదురుగా పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. మనలో ఏ ఒక్కళ్లకు వాళ్ళ సంగతే గుర్తు రాలేదు అన్నది విచారంగా. ధర్మయ్య వంచిన తల ఎత్తలేక, అవును, ఆ మాటే మరిచాను అన్నాడు. ధర్మయ్య కొడుకులు సిగ్గుపడిపోతూ తల్లితో, ఎలాగైనా కష్టపడి పనిచేసి డబ్బులు కూడబెట్టి అక్కల పెళ్ళి మేం చేస్తాం, మా మాట నమ్ము, ఇప్పుడు జరిగిందంతా మరిచిపోదాం అన్నారు. వేప చెట్టు మీద ఉండి ఇదంతా గమనిస్తున్న గృహదేవతలకు ధర్మయ్య కుటుంబం వివాదాలు మాని తిరిగి ఒకటైనందుకు చాలా సంతోషం కలిగింది. కథ సమాప్తం. రెండవ కథ, వింత హెచ్చరిక. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో వారణాసిలో సేనకుడు అనే ఒక గొప్ప సాధువు ఉండేవాడు. బోధిసత్వుడి అనేక పూర్వజన్మలలో ఈ సాధు జన్మ ఒకటి. అదే కాలంలో నగరానికి దాపులోనే ఉన్న ఒక గ్రామంలో భిక్షాటనతో జీవించే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు ఒకనాడు పొరుగు గ్రామాల్లో బిచ్చం ఎత్తి ఒక అడవి గుండా ఇంటికి తిరిగి వస్తూ ఉండగా, ఓయ్ బ్రాహ్మణుడా, ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళకపోతే నీకు మరణం తప్పదు, ఇంటికి వెళ్ళడం జరిగితే నీ భార్యకు మరణం ఖాయం అన్న మాటలు వినిపించినాయి. బ్రాహ్మణుడు ఆ మాటలు వింటూనే చుట్టూ కలయి చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఆ హెచ్చరిక చేసినది ఏ పిశాచమో యక్షుడో అన్న అనుమానం కలిగింది అతడికి. భయంతో నిలువెలా వణికిపోతూ బ్రాహ్మణుడు త్వరగా ఇల్లు చేరాలనుకున్నాడు. కానీ అలా చేయడం తన భార్య మరణానికి కారణం అవుతుంది. అడవిలోనే ఉండిపోతే తనకు మరణం తప్పదు. ఇలాంటి విషమస్థితిలో ఏం చేయాలో తోచగా అతడికి మతిపోయినంత పని అయింది. బ్రాహ్మణుడు ఆ సంకట స్థితిలో అడవి దాటి నగరంలోని ఒక వీధి వెంట నడుస్తుండగా బోధిసత్వుడైన సేనకుడు ఒకచోట చాలామంది ప్రజలకు ధర్మబోధ చేస్తున్నాడు. ఆయన ఒక ఉన్నత ఆసనంపై కూర్చుని మాట్లాడుతుండగా చుట్టూ గుమిగూడిన ప్రజలు ఆయన మాటలను ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్నారు. బ్రాహ్మణుడు అక్కడికి పోయి జనం వెనకగా నిలబడ్డాడు. ప్రాణభయంతో అల్లాడిపోతున్న అతడు బోధిసత్వుడు చెప్తున్నది ఏమిటో శ్రద్ధగా వినకపోయినా ఆయనను చూస్తూ నిశ్చలంగా ఉండిపోయాడు. కొంతసేపటికి బోధిసత్వుడు మాట్లాడడం ముగించగానే జనం హర్షధ్వానాలు చేశారు. బ్రాహ్మణుడు ఆవేదన పడుతూ స్థాణువులా కదలక మెదలక అలా ఊరుకున్నాడు. ఉన్నతాసనం మీద నుంచి బ్రాహ్మణుడిని చూసిన బోధిసత్వుడు అతన్ని తన వద్దకు రమ్మన్న సూచనగా చేయి ఊపాడు. బ్రాహ్మణుడు ఆయన వద్దకు పోయి తల వంచి నమస్కరించాడు. బోధిసత్వుడు అతన్ని, నీకు వచ్చిన కష్టమేమిటి అని అడిగాడు. బ్రాహ్మణుడు కళ్ళనీళ్లు పెట్టుకుని అడవిలో జరిగిన దాని గురించి ఆయనకు చెప్పాడు. ఆ అశరీరవాణి మాటలు వినే ముందు నువ్వేం చేస్తున్నావు అని బోధిసత్వుడు అడిగాడు. నేను ఒక చెట్టు కింద కూర్చుని సంచి విప్పి అందులో ఉన్న ఆహారం తిన్నాను అన్నాడు బ్రాహ్మణుడు. నువ్వు ఆహారం దాచుకున్న సంచి కనబడుతూనే ఉన్నది, వెంట నీటి బాత మాత్రం లేదు. భోజనం చేశాక దాహం ఎక్కడ తీర్చుకున్నావు అని అడిగాడు బోధిసత్వుడు. దగ్గరలో ఒక సెలయేరు ఉన్నది, అక్కడికి పోయి దాహం తీర్చుకున్నాను అన్నాడు బ్రాహ్మణుడు. నువ్వు తినగా సంచిలో ఇంకా ఏమైనా ఆహారం మిగిలిందా అన్నాడు బోధిసత్వుడు. స్వామి, సంచిలో ఉన్న ఆహారంలో సగమే తిన్నాను, మిగిలిన సగం సంచిలోనే ఉన్నది అని జవాబిచ్చాడు బ్రాహ్మణుడు. బోధిసత్వుడు ఒక్క క్షణమాగి, నువ్వు నీటి కోసం సెలయేరు దగ్గరకు వెళ్లే ముందు సంచి మూతి తాడుతో బిగించి కట్టావా అని అడిగాడు. సెలయేరు దగ్గర నుంచి తిరిగి వచ్చాక ఆ పని చేశాను, తర్వాత సంచి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాను అన్నాడు బ్రాహ్మణుడు. సంచి మూతి బిగించే ముందు దాని లోపలికి ఏమైనా చూసావా అని అడిగాడు బోధిసత్వుడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు జరిగినదేమిటో జ్ఞాపకం తెచ్చుకునేటందుకు 2-3 క్షణాలు ఆలోచిస్తూ ఊరుకుని ఆ తర్వాత, స్వామి, అలా చేయలేదు అన్నాడు. బోధిసత్వుడు ఆ సమయంలో ఏం జరిగి ఉంటుందో ఊహించేందుకు ప్రయత్నిస్తూ కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి బ్రాహ్మణుడిని, నువ్వు చెట్టు కింద నుంచి బయలుదేరగానే నీకు నీ భార్యకు రానున్న ప్రమాదం గురించిన హెచ్చరిక వినపడిందా అని అడిగాడు. అవును స్వామి, నేను కనీసం 10-12 అడుగులైనా నడిచి ఉండను, ఎవరో స్పష్టమైన కంఠస్వరంతో ఆ వింత హెచ్చరిక చేశారు అన్నాడు బ్రాహ్మణుడు. అంటే నువ్వు చెట్టు దగ్గర నుంచి నీటి కోసం సెలయేరు దగ్గరకు వెళ్ళి తిరిగి వచ్చేలోపుగా ఏదో జరిగి ఉండాలి. బహుశా ఏ పామో సంచిలో ఉన్న ఆహారం కోసం అందులో ప్రవేశించి ఉంటుంది. అది గమనించక నువ్వు దానికి మూతికి బిగించేశావు. అది గమనించిన ఏ యక్షుడో వృక్షదేవతో నిన్ను హెచ్చరించింది. నువ్వు ఈరోజు ఇంటికి చేరకపోతే ఆహారం కోసం సంచి మూతి విప్పి అందులో చేపెడతావు. పాము నిన్ను తప్పక కాటు వేసి నీ మరణానికి కారణం అవుతుంది. అలా కాక ఈరోజే నువ్వు ఇల్లు చేరితే నీ భార్య సంచిలో ఏముందో చూసేందుకు దానిలో చేపెట్టి పాము కాటుకు మరణిస్తుంది అన్నాడు బోధిసత్వుడు. ఆయన బ్రాహ్మణుడితో అతని సంచిని తన ఆసనం పక్కన పెట్టవలసిందిగా చెప్పాడు. ఆ సమయంలో జనంలో ఉన్న ఒక పాములవాడు అక్కడికి వచ్చి సంచి మూతి విప్పాడు.
లోపల నుంచి బుసలు కొడుతూ ఒక నాగుపాము బయటికి వచ్చింది. వెంటనే పాములవాడు నేర్పుగా దాన్ని ఒడిసి పట్టుకుని దూరంగా తీసుకుపోయాడు. అప్పుడు బోధిసత్వుడు బ్రాహ్మణుడితో, నువ్వు ఇప్పుడు అన్ని భయాలు వదిలిపెట్టి ఇంటికి హాయిగా పోవచ్చు అన్నాడు చిన్నగా నవ్వుతూ. బ్రాహ్మణుడు ఆయనకు తన కృతజ్ఞత చెప్పుకుని తేలికపడ్డ మనసుతో ఇంటి దారి పట్టాడు. కథ సమాప్తం. మూడవ కథ, బంగారు గులాబీలు. ఇది అర్మీనియా దేశపు జానపద కథ. బంగారు గులాబీలు. అర్మీనియా దేశంలోని ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతడికి అంతగా సారవంతం కాని 1 ఎకరం భూమి ఉండేది. రైతు, అతడి భార్య, కొడుకు ఎంత కష్టపడ్డా వాళ్లకు ఆ పొలం నుంచి తిండికి సరిపడా ఫలసాయం వచ్చేది కాదు. ఆ కారణం వల్ల వాళ్ళు తరచుగా పస్తులుంటూ ఉండేవాళ్ళు. ఈ గడ్డు పరిస్థితుల్ని తట్టుకోలేక రైతు మరొక ప్రాంతానికి వలసపోదలిచి తన ఎకరం పొలాన్ని పక్కనే ఉన్న మరొక రైతుకు అమ్మేశాడు. ఈ రైతు అంత కలిగిన వాడు కాదు. ఎంతో శ్రమపడి కూడబెట్టినట్టు కొద్దిపాటి డబ్బుతో పొలం కొని ఒకనాడు దాన్ని దున్నసాగాడు. హఠాత్తుగా నాగటి కర్రకు ఏదో గట్టిగా తగిలిన శబ్దమైంది. రైతు అక్కడ తవ్వి చూడగా ఒక చిన్న పాత్రలో చాలా బంగారు నాణేలు కనిపించినాయి. అతడు చాలా నీతివంతుడు కావడం వల్ల వెంటనే ఆ పాత్ర తీసుకుని తనకు పొలం అమ్మిన పేద రైతు వద్దకు పోయి, నువ్వు అమ్మిన పొలంలో నాకు ఈ బంగారు నాణేలు దొరికినాయి. నేను నీ పొలం కొన్నాను తప్ప అందులో ఉండే నిధి నిక్షేపాలను కొనలేదు కదా. ఈ బంగారు నీదే, నువ్వు తీసుకో అన్నాడు. అందుకు పొలం అమ్మిన రైతు, అదేలాగా, నేను ఇప్పుడు అమ్మిన పొలానికి హక్కుదారు నువ్వు. అందువల్ల అక్కడ లభించే ప్రతీదీ నీదే. న్యాయంగా నాది కాని దానిని నేను ఎలా పుచ్చుకునేది అన్నాడు. నా చేత నీతిమాలిన పని చేయించకు. ఇతరుల అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని లాభపడే తత్వం కాదు నాది. వాదన మాని ఈ బంగారం తీసుకో అన్నాడు పొలం కొన్న రైతు కోపంగా. ఇద్దరికీ కాసేపు వాగ్వాదం జరిగి చివరకు కొట్టుకునే వరకు పోయారు. కాసేపటికి ఇద్దరు శాంతపడి ఆ దేశాన్ని వెళ్ళి రాజు వద్దకే వెళ్ళి ఆయన్నే న్యాయం చెప్పమని అడగడం బాగుంటుందని ఆయన దగ్గరకు వెళ్ళారు. రాజుకు ఆ ఇద్దరి ధర్మగుణం చూసి ఎక్కడ లేని ఆశ్చర్యమూ కలిగింది. ఆయన కొంతసేపు ఆలోచించి పొలం అమ్మిన రైతును, నీకెందరు పిల్లలు అని అడిగాడు. అయ్యా, నాకు ఒకే ఒక కొడుకు అన్నాడు రైతు. నాకు ఒకే ఒక కూతురు అన్నాడు పొలం కొన్న రైతు. ఆహా, ఎంత అద్భుతం అంటూ రాజు మరొకసారి ఆశ్చర్యపోయి రైతులతో, మా ఇద్దరికీ పెళ్లి చేసేయండి. ఆ తర్వాత పెళ్లి కానుకగా ఆ బంగారాన్ని వాళ్ళు బహుకరించండి అన్నాడు. ఇంత తేలిగ్గా సమస్య పరిష్కారమైనందుకు రైతులిద్దరూ చాలా సంతోషించారు. రైతులు దొరికిన బంగారంతో మంచి సారవంతమైన పొలం కొని అందులో మంచి భవంతి కట్టుకున్నారు. తర్వాత 10 మంది మెచ్చుకునే విధంగా తమ పిల్లలకు ఘనంగా వివాహం చేశారు. ఇరుగు పొరుగు వాళ్లకు గొప్ప విందు భోజనం పెట్టారు. ఆనాటి నుంచి ఆ 2 కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ వ్యవసాయం చేసుకోసాగారు. పంటలు బాగా పండడంతో కొద్ది కాలంలోనే వాళ్ళు మంచి సంపన్నులయ్యారు. పొలంలో బంగారం ఉన్న పాత్ర దొరికిన చోట అందరూ అద్భుతం చెందేలాగా ఒక గులాబీ పొద మొలకెత్తింది. అది బంగారంలాగా మెరిసిపోయే పువ్వులు పోయసాగింది. ఒకనాడు రాజు కొడుకు బయటకు పోతూ బంగారు గులాబీలను చూశాడు. అతడికి వాటిని కోసి వెంట తీసుకుపోవాలన్న కోరిక కలిగింది. ఆ గులాబీ పొద ఉన్న పొలం యజమానిని ముందుగా అడగాలన్న ఆలోచన లేకుండా అతడు గుర్రం దిగి పువ్వులు ఉన్న ఒక కొమ్మను పట్టుకుని బలంగా లాగాడు. మరుక్షణం ఆ గులాబీ పొద భూమి మీద నుండి అతని తల మీదుగా పైకెగిరి వేగంగా ఆకాశంలో మాయమైంది. రాజు కొడుకు ఆశ్చర్యం, కోపం కూడా కలిగింది. అతడు గుర్రం ఎక్కి కొంత దూరం పోయి తల తిప్పి వెనక్కి చూశాడు. గులాబీ పొద యథాస్థానంలో ఉన్నది. ఈ వింత చూసి రాజు కొడుకు దిగ్భ్రాంతుడయ్యాడు. అతడు మరొకసారి గులాబీ పొద దగ్గరికి వచ్చి ఒకే ఒక్క పువ్వును కోసుకోవాలని చూశాడు. కానీ అతడి చెయ్యి తగులుతూనే పొద రిబ్బుమంటూ ఆకాశంలోకి ఎగిరిపోయింది. రాజు కొడుకు మతిపోయినంత పనైంది. అతడు గుర్రం ఎక్కి కొంత దూరం పోయి మళ్ళీ వెనక్కు తిరిగి చూశాడు. గులాబీ పొద మామూలు చోటనే ఉన్నది. అతడు మరొకసారి తిరిగి వచ్చి ఎలాగైనా ఒక్క పువ్వు అయినా సంపాదించాలన్న పట్టుదలతో 2 చేతులు చాచి ఒక పువ్వును కోయబోయాడు. పొద మళ్ళీ రిబ్బున ఆకాశంలోకి ఎగిరి మాయమైంది. దాంతో రాజు కొడుకు పట్టరానంత కోపం వచ్చింది. అతడు నౌకర్లను పిలిచి పొలంలో ఉన్న పంటతో పాటు సర్వము ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు. దూరాన ఉండి రైతులు ఇదంతా చూశారు. కానీ ఈ దుష్కార్యం చేయిస్తున్నది స్వయాన రాజు కొడుకు కావడంతో వాళ్ళు ఏమీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. రాజు కొడుకు కోటకు తిరిగి వచ్చి తండ్రికి జరిగిందంతా చెప్పాడు. రాజుకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన పండితులను సమావేశపరిచి సంగతి చెప్పాడు. కానీ వాళ్లలో ఏ ఒక్కరూ కూడా
బంగారు గులాబీ పొద అలా మాయమవడానికి కారణం చెప్పలేకపోయారు. రాజు కొడుకు దాని రహస్యం తెలుసుకోవాలన్న పట్టుదల పెరిగింది. అందుకు అతడు ఎన్ని దేశాలైనా తిరిగి ఆ రహస్యం తెలిసిన వ్యక్తిని కలుసుకోవాలని అనుకున్నాడు. అతడు ఆ పని మీద దేశాటన చేస్తూ తెలివివంతురాలని నలుగురు చెప్పిన ఒక వృద్ధురాలితో బంగారు గులాబీల పొద గురించి చెప్పాడు. ఆమె అంతా విని, ఇందులో ఏదో గొప్ప నిగూఢ రహస్యం ఉన్నది. నువ్వు వెళ్ళే దారిలో ఒక నగరం వస్తుంది. అక్కడ నీకు ఒక మరుగుజ్జువాడు తారసపడతాడు. అతను నడి చూడు అన్నది. వృద్ధురాలు చెప్పినట్టే నగరద్వారం దగ్గర రాజు కొడుకు ఒక మరుగుజ్జువాడు కనిపించాడు. అతడు మరుగుజ్జుకు మాయమయ్యే బంగారు గులాబీల పొద గురించి వివరంగా చెప్పాడు. మరుగుజ్జు తలాడిస్తూ 2-3 క్షణాలు మౌనంగా ఊరుకుని రాజు కొడుకుతో, రైతుల శ్రమకు నిజాయితీకి గుర్తుగా గులాబీల పొద మొలిచింది. ఆ కారణం వల్ల బంగారు గులాబీలను కోసుకునే హక్కు వాళ్లకు తప్ప మరెవరికీ లేదు. అందుచేత పరాయి వాళ్ళెవరూ వాళ్ళ పంట పొలాలను కానీ గులాబీ పొదను కానీ నాశనం చేయలేరు. పొరుగువాడి సంపద చూసి ఈర్ష్య పడకుండా ఎవరికి వాళ్ళు శ్రమపడి ఆ కష్టార్జితంలో తృప్తిగా బతకాలన్నది ఇందులో ఉన్న రహస్యం అన్నాడు. మరుగుజ్జు ఇలా చెప్పగానే రాజు కొడుకు సిగ్గుతో తల వంచుకున్నాడు. తను ఒళ్ళు తెలియని కోపంలో రైతుల పంటలకు చేసిన హాని అతడికి గుర్తు వచ్చింది. రాజు కొడుకు మరుగుజ్జుకు తన కృతజ్ఞత చెప్పుకుని అప్పటికప్పుడే తిరుగు ప్రయాణం అయ్యాడు. ముందు వెనక ఆలోచించకుండా తన నౌకర్ల చేత రైతులకు కలిగించిన కష్టానికి వాళ్ళని క్షమాపణ కోరి నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత రాజు కొడుకు రైతులను చోటుకు వచ్చి అక్కడ కనపడే దృశ్యం చూసి పరమానందం చెందాడు. తన నౌకర్లు నాశనం చేసిన పంట పొలాలు పూర్వంలాగా కళకళలాడుతూ కనపడినాయి. బంగారు గులాబీల పొద కూడా యథాస్థానంలో ఉండి చూపర్లకు వింత కలిగిస్తూ ఉన్నది. కథ సమాప్తం.